హాయ్ అండి అందరికీ. ఈరోజైతే ఒక వీకెండ్ వీడియో అండి. ఈరోజు వీడియో అయితే ఒక ప్లేస్కి వెళ్తున్నాము. మన ఇండియాని కలిపిన ఇనుపదారుల చరిత్ర తెలుసుకోవడానికి వెళ్తున్నాము. అర్థం కాలేదా? అదే మన ఇండియన్ రైల్వేస్, ఢిల్లీలో ఉన్న నేషనల్ రైల్ మ్యూజియం. ఈ మ్యూజియం అయితే చనక్యాపూర్లో ఉంది. సో దీనికి నియరెస్ట్ మెట్రో స్టేషన్ వచ్చి మోతీబాగ్ అండ్ జోర్బాగ్. సో దీని టైమింగ్స్ ఏమో 10 AM నుంచి 4:30 వరకు ఉంటుంది ఈవినింగ్. సో మండే వచ్చి మెయింటెనెన్స్లో ఉంటుంది. టికెట్ ప్రైజెస్కి వచ్చేసేమో అడల్ట్స్కి ఏమో 50 ఉంటుంది, అది వీక్ డేస్లో. అదే వీకెండ్స్లో అయితే దానికి డబుల్ ఉంటుంది ప్రైజ్. అండ్ ఇక్కడ రైడ్స్ కూడా ఉంటుంది, టాయ్ ట్రైన్ అండ్ జాయ్ ట్రైన్, 2 టైప్స్ ఆఫ్ రైడ్స్ అయితే ఉంటుంది. ఈ మ్యూజియం అయితే 1977లో స్టార్ట్ చేశారు. 1995లో దీని నేమ్ అయితే నేషనల్ రైల్ మ్యూజియం అని నేమ్ చేశారు. లోపలికి వచ్చాకైతే 2 టైప్స్గా ఉంటుంది. ఒకటేమో ఇండోర్ మ్యూజియం అండ్ ఇంకొకటేమో అవుట్డోర్ మ్యూజియం. ఫస్ట్ అయితే అవుట్డోర్ మ్యూజియంని ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇక్కడైతే అవుట్డోర్ మ్యూజియంకి వెళ్తున్నాము. అవుట్డోర్ మ్యూజియంలోనే రైడ్స్ అయితే ఉంటుంది. సో మేమైతే ఇక్కడ టాయ్ ట్రైన్ అయితే తీసుకున్నాము. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ట్రైన్స్ అయితే చాలా ఉన్నాయి, కానీ ట్రైన్ మిస్ అవుతామని టెన్షన్ అయితే ఉండదు. బై ద వే, మీరు ఎప్పుడైనా ట్రైన్ మిస్ అయ్యారా? నేనైతే ఒకసారి మిస్ అయ్యాను. మెయిన్గా ఈ మ్యూజియంలో అట్రాక్టివ్ ఏంటంటే ఫెర్రీ క్వీన్ ట్రైన్ అండి. సో ఆ ట్రైనే మేము ఇప్పుడు ఎక్కబోతున్నాము. ఈ ఫెర్రీ క్వీన్ రైడ్లో అయితే మ్యూజియంని ఎక్స్ప్లోర్ చేయొచ్చు అవుట్డోరు. ఏన్షియంట్ టైంలో మనకి ట్రైన్స్ ఎలా స్టార్ట్ అయ్యింది, అప్పుడు ట్రైన్ ఆర్కిటెక్చర్ ఎలా ఉన్నింది అని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా ఓల్డెన్ డేస్లో యూజ్ చేసిన స్టీమ్ ఇంజన్స్ కావచ్చు, రాయల్ కోచెస్, వింటేజ్ కోచెస్, ఇలా చాలా ఉన్నాయి. అప్పట్లో అనిమల్స్ని ఎలా ట్రైన్లో తీసుకెళ్లే వాళ్ళు, దానికి ఒక సపరేట్ కోచెస్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ కోచెసే. తర్వాత ఏమో ట్రైన్ క్రేన్స్ అనమాట. ఇది ఎందుకంటే నార్మల్గా ఇప్పుడు ట్రాక్ మీద ఎక్కడైనా ఏదైనా ట్రైన్ బ్రేక్ డౌన్ అయినా, లేదంటే సపోజ్ ఏదైనా యాక్సిడెంట్ అయినా, అలాంటప్పుడు ఈ క్రేన్స్ అనేది యూజ్ చేస్తారు. ఈ టాయ్ రైడ్ అయితే 15 to 20 minutes అయితే ఉంటుంది. ఈ రైడ్లో మొత్తం ఆల్మోస్ట్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసేయచ్చు అవుట్డోర్. ఈ రైడ్ కంప్లీట్ అయ్యాక ఇండోర్ మ్యూజియం చూడడానికైతే వెళ్తున్నాము. సో ఇక్కడైతే మాకన్నా మా బాబు బాగా ఎంజాయ్ చేశాడు. వచ్చినప్పటి నుంచి ఫుల్ వింటర్ అని చెప్పి బయటికి కూడా పోకుండా ఉన్నాము. సో ఇప్పుడు సడన్గా బయటికి తీసుకొచ్చేసరికి వాడైతే ఫుల్గా ఎంజాయ్ చేశాడు. ఇప్పుడేమో ఇండోర్ మ్యూజియంని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడైతే చిన్న చిన్న మినియేచర్ టైప్స్ ఆఫ్ బోగీస్, ట్రైన్స్ అలాగా పెట్టున్నారు. చాలా బాగుంది చూడడానికి. ఇక్కడ పెట్టుండే ప్రతి ఒక్క ట్రైన్ గురించి, దాని హిస్టరీ, దాని నేమ్ అన్నీ కూడా ఇక్కడే డిస్ప్లే చేసి ఉన్నారు. ఇక్కడైతే అప్పటికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ అయితే ఉంది కదా. సో వేరియేషన్ ఆఫ్ స్పీడ్ కావచ్చు, అండ్ కోచెస్ యొక్క డిజైన్స్ కావచ్చు, టికెటింగ్ కూడా. సో అప్పట్లో అయితే డైరెక్ట్ రైల్వే స్టేషన్కి వెళ్ళి టికెట్ తీసుకునే వాళ్ళం, బట్ ఇప్పుడైతే ఇంట్లో ఉండే టికెట్ బుక్ చేసుకుంటున్నాం కదా. అండ్ ఇలా చాలా డిఫరెన్సెస్ అయితే పెట్టున్నారు. ఇదేమో ఫెరీ షిప్స్ 2 టైప్స్ పెట్టున్నారు. అండ్ దాని పక్కన అయితే టన్నల్ బోరింగ్ మిషన్ అయితే పెట్టారు. ఒక టన్నల్ని ఎలా మిషన్ యూజ్ చేసి బ్రేక్ చేస్తారని ఇక్కడైతే పెట్టున్నారు. ఇదేమో ట్రాక్ చేంజింగ్, ఫస్ట్ వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్ ఇన్ ఇండియా. సో ఇది పంబా బ్రిడ్జ్. సో రామేశ్వరంలో అయితే ఉంది. దీన్ని ఎంతమంది చూశారు? ఇదేమో చినాబ్ రైల్ బ్రిడ్జ్, వరల్డ్స్ హైయెస్ట్ రైల్వే బ్రిడ్జ్. మీకు అందరికి కూడా తెలిసి ఉంటుంది, లాస్ట్ ఇయరే ఓపెన్ చేశారు ఇది జూన్ 2025లో. సో దీని హైట్ ఏమో 359 meters ఉంది. ఇక్కడైతే ఇంటర్నేషనల్ బిల్డర్ ట్రైన్ నెంబర్ ప్లేట్స్, అండ్ దాని తర్వాత అయితే మన ఇండియన్ నెంబర్ ప్లేట్స్ అయితే ఉన్నాయి. ఇదేమో జాన్ మారిస్ ఫైర్ ఇంజిన్ అండి. ఇది వచ్చి 1914లో మన ఇండియాకి అయితే తీసుకొచ్చారు. ఇదైతే 4 decades వరకు యూజ్ చేశారు. మొత్తానికి చెప్పాలంటే ఇది మ్యూజియం కాదండి, ఒక టైం మిషన్ లాంటిది. ఢిల్లీ వస్తే ఈ ప్లేస్ని మాత్రం మిస్ అవ్వకండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లాస్ట్లో ఈ చిన్న క్లిప్ చూసేయండి. బాయ్.